మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించగా ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్లు, సీడెడ్లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్లు, కృష్ణాలో 7.6 కోట్లు, నెల్లూరులో 4.4 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయలకు జరుపుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 104 కోట్ల రూపాయల షేర్ను, 210 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక వరల్డ్వైడ్గా ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 127 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 260 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో తొలి రోజు వరల్డ్వైడ్గా 5,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ 2 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే ఇండియా వైడ్గా రిలీజ్కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్తో రాబట్టగా, ఇక రిలీజ్ రోజున 34.75 కోట్ల రూపాయల నెట్ను రాబట్టింది. ఇక రెండవ రోజున 8.79 కోట్ల రూపాయల చొప్పున 2 రోజుల్లో ఈ చిత్రం 57 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ మూవీ తొలి రోజున 34.65 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక రెండవ రోజున 8.79 కోట్ల రూపాయల చొప్పున 56.19 కోట్ల రూపాయల నికర వసూలను రాబట్టింది. ఇక 2 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 57 కోట్ల రూపాయలను రాబట్టగా, ఇక ఓవర్సీస్ వసూళ్లు 11 కోట్ల రూపాయలను కలుపుకొని వరల్డ్వైడ్గా 68 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది ఈ చిత్రం. 3వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీపై రెయిన్ ఎఫెక్ట్తో పాటు నెగిటివ్ టాక్ అనేది గట్టిగా పడింది. ఇక 18.2% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళనాడు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్లో 1 కోటి రూపాయల చొప్పున వరల్డ్వైడ్గా 10 కోట్ల రూపాయలు వసూలు రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ మూవీ రాబట్టవలసిన టార్గెట్ అనేది ఎక్కువ ఉండడంతో ఈ కలెక్షన్లు అయితే సరిపోవు. మరి ఆదివారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం.